సెక్రటేరియట్ ఆపోజిట్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం వివాదాస్పదమవుతుంది. దాని మీద స్పందించడానికి మనతో పాటు కవి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఎట్లా చూస్తున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం? తెలంగాణ తల్లి స్టాచ్యూ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మధ్యలో ఎలక్షన్ కూడా వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? అదొక మిస్ మ్యాచ్, అసమంజసం, అనుచితం. ఇక్కడ ఎవరికి రాజీవ్ గాంధీ గారి మీద ఎటువంటి అగౌరవం లేదు. ఆయన విగ్రహం మరెక్కడైనా పెట్టచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం అక్కడనే పెట్టాలి. అదొక చారిత్రక న్యాయం, ఒక పొయిటిక్ జస్టిస్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు గతంలో కూడా చూస్తే సమైక్య రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ముందట తెలుగు తల్లి విగ్రహం ఉండేది. తెలుగు తల్లి విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా ప్రచారం చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడినప్పుడల్లా కూడా తెలంగాణ వాళ్ళు విడిపోతామనంటే అది తెలుగు తల్లికి అపకారం చేయడం లాంటిది, అపచారం చేయడం లాంటిది అని చెప్పి ఆ ప్రతీకను ఒక అవరోధంగా వాడే ప్రయత్నం కూడా అప్పుడు చేసినారు. దానివల్ల ఏమైంది అని అంటే, మనం ఒక తెలంగాణ ప్రజలు తమకంటూ ఒక అస్తిత్వ ప్రతీకను సృష్టించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ నేపథ్యంలో వచ్చింది తెలంగాణ తల్లి. అప్పుడు ఎట్లా అయితే సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి ఉండేదో, ఇప్పుడు నూతనంగా నిర్మించుకున్న సెక్రటేరియట్ భవనం ముందట తెలంగాణ తల్లి ఉండడమే సమంజసం. తెలంగాణ పోరాటానికి అది కూడా ఒక లాజికల్ ఎండ్ కనుక అక్కడ తెలంగాణ తల్లి ఉండాలి. తెలంగాణ తల్లి అక్కడ ఉంటే మన సాధికార ప్రతిపత్తికి సంకేతం, మన స్వాభిమానానికి సంకేతం, మన ఆత్మగౌరవానికి సంకేతం. ఇదిగో మా అధికార ప్రతిపత్తిని ప్రతిబింబించే అస్తిత్వ ప్రతీక. ఈ తెలంగాణ తల్లి మా పరిపాలనను ఆశీర్వదిస్తున్నది, ప్రజలను ఆశీర్వదిస్తున్నది అని చెప్పే విధంగా అక్కడ ఉండాలి. పైగా అవతల అమరవీరుల స్మారకం ఉంది. అమరవీరుల స్మారకము సెక్రటేరియట్ రెండిటి మధ్యస్థలం కనుక అక్కడ తెలంగాణ తల్లి ఉండడం అనేది 100% జరగవలసినటువంటి పని. రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం అక్కడ? రాజీవ్ గాంధీకి తెలంగాణ చరిత్రతో కానీ, తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణలో జరిగిన ఘటనలతో కానీ దేనితో కూడా నిమిత్తం లేదు. అసమంజసం, అసంబద్ధం, ఒక అసంబద్ధమైన పనిని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎందుకు చేస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్నాడు. ఆయన తన ప్రాబల్యం పెంచుకోవడానికి, తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం, అధికార పెద్దలను అధిష్టానాన్ని సంతృప్తిపరచడం కోసం ఆయన అక్కడ రాజీవ్ గాంధీ పెడితే, నువ్వు అధిష్టానాన్ని సంతృప్తిపరుస్తున్నావు కానీ మొత్తం తెలంగాణ ప్రజల్ని గాయపరుస్తున్నావు. రేపు అక్కడ మళ్ళీ తెలంగాణ తల్లిని పెట్టుకోవాలంటే ఎంత ఆయాసం, ఎంత సమస్య. కనుక ఈ పని చేయొద్దని ఇప్పటికే ఏమైందంటే, మనకు సంబంధించి కవులు కానీ రచయితలు కానీ ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? ఇంత పెద్ద నిర్ణయం వెనుక కూడా అందరూ ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు? అసలు రేపు ఒక లేఖ వస్తున్నది, మొత్తం కవులు కళాకారుల పక్షాన ఒక లేఖ వస్తున్నది. ఇది ఎక్కువ అనౌన్స్మెంట్ లేకుండా చడి చప్పుడు చేయకుండా జరిగిపోతున్నది. అసలు జనం దృష్టిలోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే అందరికీ అర్థం అవుతున్నది ఇదేదో జరుగుతోందని. దానివల్ల ఏంటంటే రియాక్షన్ అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, ఉద్యమం చేసి అలసిపోయి కూడా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అండ్ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తీసుకుపోతాడు అనే ఒక నమ్మకం కూడా ఉండే. ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేది ఇప్పుడు ఎవరు ఇంకా తొందరగా వాళ్ళది డైజెస్ట్ కావటం లేదు. అది అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఏంటంటే ఆయనను సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా ఆయన పాత్రను చూసినాం కదా, ఆయనకి ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ఒక ఉద్వేగపూరితమైన అనుబంధం లేదు. మీరు చూడండి, ఇప్పుడు జై తెలంగాణ నినాదం మసకబారిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. జై తెలంగాణ నినాదం ఏమన్నా ఒక పార్టీ నినాదమా? అది టీఆర్ఎస్కి మాత్రమే సొంతమైన నినాదమా? దాన్ని ఎందుకు ఒక అప్రకటిత నిషేధం ఇవాళ గవర్నమెంట్లో అమలవుతుంది? జై తెలంగాణ అనడానికి భయపడుతున్నారు ఇవాళ గవర్నమెంట్లో. ఏ మంత్రి అనడం లేదు జై తెలంగాణ. జై మహారాష్ట్ర, మీరు మహారాష్ట్రకు పోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ అంటారు జై మహారాష్ట్ర అని. దానికి పార్టీతో జై మహారాష్ట్ర అనకుండా ఉపన్యాసం మొదలు పెడితే తప్పు. అక్కడ ఉపన్యాసం చివరన జై మహారాష్ట్ర అనకుంటే తప్పు. కానీ మనం ఎందుకు జై తెలంగాణ? జై తెలంగాణ అంటే నువ్వు పుట్టిన భూమికి, నువ్వు ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఉన్నావో ఆ రాష్ట్రానికి జై కొట్టడానికి నీ నోరు ఎందుకు రాదు? ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? నువ్వు ఏ ప్రజల్ని పరిపాలిస్తున్నావో ఆ ప్రజల భూమికి నువ్వు జై అనవా? జై సోనియమ్మ అంటావు, జై రాజీవ్ గాంధీ అంటావు, జై రాహుల్ గాంధీ అంటావు, జై కాంగ్రెస్ అంటావు, జై తెలంగాణ అనరా? అక్కడ కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన చెప్పాలి జై తెలంగాణ అన్నదాన్ని ఎందుకు అనొద్దు ముఖ్యమంత్రి.
తర్వాత ఈ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. దాదాపు మంత్రులు కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఉద్యమంలో ఉండి కొట్లాడిన వాళ్ళు కూడా కనీసం తెలంగాణ అనలేని పరిస్థితి మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంతే తెలంగాణ పదం నిన్నటిదాకా జై తెలంగాణ అన్ననోళ్లే కదా. అండ్ ఉద్యమంలో కూడా వచ్చి మేమంటే మేము అని చెప్పి మేము ఉన్నామని నిరూపించుకోవడానికి అన్నారు కదా. ఐఆమ్ ద ఫైటర్ అని చెప్పుకునే వాళ్ళు కూడా అందులో ఉన్నారు కదా. మీ జై తెలంగాణ అనడానికి ఎందుకు భయపడుతున్నారు ఇవాళ? దాన్ని ఎందుకు నిషేధిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి అనాలి, ఐఎమ్ డిమాండింగ్. ముఖ్యమంత్రి తన ఉపన్యాసం చివరన జై తెలంగాణ అని తీరాలి. పదే జై తెలంగాణ నినాదం ప్రభుత్వంలో మారుమ్రోగాలి. అది పార్టీ నినాదం కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి నినాదం. దాన్ని నిషేధిస్తే ప్రకటితంగానో దాన్ని నిషేధిస్తే తెలంగాణను దారుణంగా అవమానించడం. అటువైపు జై తెలంగాణ నినాదం మసకబారిపోయింది. రెండో వైపు మీరు తెలంగాణ తల్లిని అక్కడ పెడతామని నిర్ణయించి ఉంది, మీరు అక్కడ పెట్టకండి అని అంటే కావాలని పెడుతున్నాడు ఆయన. అంటే ఆయనకి ఏంటంటే కేసీఆర్ ఇది అనుకున్నాడు కదా, అది చేసేది. ఇది కేసీఆర్కి సంబంధించిన ఇష్యూ కాదండి. ఈ తెలంగాణ తల్లి అనేది ఎందుకు వచ్చింది? తెలంగాణ మట్టిలోంచి ఉబికి వచ్చిన ప్రతీక అది. తెలంగాణ ఉద్యమంలోంచి ఉత్పన్నమైనటువంటి ప్రతీక అది. పదే తెలుగు తల్లిని ఇట్లా అవరోధంగా పెడుతున్నారని చెప్పి మనకు ఒక ప్రతీక ఉండాలని చెప్పి పెద్ద చర్చ జరిగింది. అంటే ఇదే తెలంగాణ తల్లికి సంబంధించి కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా అభ్యంతరం చెప్పారు. అది దొరల తెలంగాణ తల్లి, మామూలు తెలంగాణ తల్లి కాదని వాళ్ళు కూడా ఒక విగ్రహం కూడా సృష్టించారు. కనీసం అది కూడా పెట్టట్లేదు ఇప్పుడు. మరి అది కూడా ఒక వితండవాదననే. కిరీటం ఉండదండి దేవతకు? కిరీటం లేని దేవతలు ఉన్నారా? ఇవాళ మీరు మామూలు గ్రామీణ దేవతల్ని కూడా చూస్తే కాళీ, దుర్గా, పెద్దమ్మ తల్లి, అన్ని విగ్రహాలకు ఇప్పుడు కిరీటం ఉండటం లేదా? కిరీటం అందరూ పెట్టుకుంటున్నారు. కిరీటం ఉంటే దేవతలాగా అనిపిస్తుందని. ఓ 2 నగలు ఉన్నాయి. ఎవరైనా ఆ మాత్రం నగలు పెట్టుకొని వాళ్ళు ఎవరండి? మరీ పేదగానే ఏం చిత్రీకరించారు కదా. మనం వైభవోపేతంగా ఉండాలి, మన అస్తిత్వం అనే కోరుకుంటాం కదా. సంపన్నమైనది తెలంగాణ అని చెప్పడం కోసం. చేతిలో బతుకమ్మ ఉంది. బతుకమ్మ ఓన్లీ దొరల గుర్తా, దొరసాన్ల గుర్తా కాదు కదా. ఇంకో చేతిలో జొన్నకర్ర ఉంది. జొన్నకర్ర అంటే ఆ తల్లి వ్యవసాయానికి గుర్తుగా పట్టుకున్నది. వ్యవసాయం చేసేది ఎవరు? ఒక దొరలేనా? రైతాంగానికి గుర్తు, ఇక్కడి సౌభాగ్యానికి గుర్తు, ఇక్కడి నిర్దిష్టమైన పంటకు గుర్తు. దాన్ని మీరు దొరలని అని అంటే అది ఎట్లా అవుతుంది? దొరలది ఎట్లా అవుతుంది? అది కేవలం దొరలది. మరి ఇదే కోదండరాం సార్ అనేక ప్రతిష్టలలో, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టలలో ఆయన పాల్గొన్నాడు కదా. ఇవాళ మీరు వెళ్ళండి, తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళండి, తెలంగాణ తల్లి విగ్రహం కింద పెట్టిన పేర్లలో కోదండరాం గారి పేరు ఉంటుంది. అవి ప్రతిష్ట జరిగినప్పుడు ఎన్ని ఇదే తెలంగాణ భవన్లో, మన టీఆర్ఎస్ భవన్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కోదండరాం గారు లేరా? జయశంకర్ గారు లేరా? వాళ్ళంతా దొరల తెలంగాణ తల్లి అనుకుని ఆ రోజు కూర్చున్నారా? కాంగ్రెస్ పార్టీ రాగానే దొరగాల తెలంగాణ తల్లి అయిందా కోదండరాం గారికి? ఎట్లా అవుతుందండి? ఆయన చెప్పాలి కదా. తెలంగాణ తల్లి, జై తెలంగాణ ఈ 2 టీఆర్ఎస్కి సంబంధించినవి కావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత అసెంబ్లీ ముందట, సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి ఉండడమే చారిత్రక న్యాయం. అప్పుడు తెలుగు తల్లి ఉండేది, ఇప్పుడు తెలంగాణ తల్లి ఉండాలి. తెలంగాణ వచ్చింది కనుక మనం కొత్త అసెంబ్లీ కట్టుకున్నాం కనుక. అక్కడ అమరులు, ఇక్కడ ఇంకొకటి కూడా, అక్కడ అంజయ్య గారి విగ్రహం ఉందండి. అంజయ్య గారిని రాజీవ్ గాంధీ అవమానించాడనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఆ అంజయ్య గారి విగ్రహానికి ముందు ఆయనకు వీపు చూపిస్తూ రాజీవ్ గాంధీ గారు ఉంటే కూడా అది కూడా ఎక్కడో కలుక్కుమంటున్నది. రాజీవ్ గాంధీని ఇంకెక్కడైనా పెట్టినా పర్వాలేదు. చాలా దారుణంగా ఆయన అంజయ్య గారిని అవమానించాడు అప్పుడు. దాని నుంచి ఒక తెలుగువారి అస్తిత్వ ఉద్యమం అని ఒకటి మొదలైంది. దాని నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టింది. దాంట్లో నుంచి రేవంత్ రెడ్డి పుట్టిండు. రేవంత్ రెడ్డి ఆ నేపథ్యం అన్న గ్రహించాలి కదా. కనుక ఏంటంటే నేను హితవు పలుకుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా హట్ చేయకండి సాంస్కృతిక విషయాలలో. అక్కడ మీరు తెలంగాణ తల్లిని పెట్టండి, మీ కీర్తి పెరుగుతుంది, మీకు ఇంకా కీర్తి వస్తుంది. మీరు అక్కడ రాజీవ్ గాంధీని పెట్టి ఇప్పుడు అందరినీ హర్ట్ చేసి మీకు దానివల్ల వచ్చేదేముంది? మహా అయితే నాకు తెలిసి సోనియా గాంధీ గారు కూడా ఈ వివాదం ఉంది అని తెలిస్తే ఎందుకనే అంటది ఆమె కూడా. రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట అంటారని నేను అనుకుంటున్నాను. రేపు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, నేను ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ వచ్చేటైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ అస్తిత్వం మీద పాదాలు మోపుతూ అణగదొక్కుతూ మీ ప్రతీకల్ని పెడతారా? అవసరమా ఇట్లా చేయటం? మీ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడం లేదన్న విషయం మీకు తెలుసునా? అమరవీరుల స్తూపం దగ్గర పోయి మొక్కటం కూడా ఏదో అతి బలవంతం మీద దశాబ్ది ఉత్సవాలు అప్పుడు చేసినాడు తప్ప నిజానికి ఏ పనైనా అక్కడి నుంచి మొదలుపెట్టడం అనేది తెలంగాణ ఒక ప్రభుత్వానికి అదొక సంప్రదాయంగా మార్చారు. ఎందుకు తెలంగాణకు సంబంధించి ఎంపీలు కూడా చాలామంది పోరాటం చేశారు. తెలంగాణలో కూడా కొంచెం నికార్సైన ఉద్యమకారులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయలేకపోతారా? లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినా వినట్లేదా? ఎవరైనా ఏమవుతుందంటే ఇక ఏమో ఎందుకు ఇప్పుడు కొత్త సమస్య కొని తెచ్చుకోవాలి ఆయనతో అని అనుకుంటుంటారు కదా. అందుకని చెప్పడానికి సంశయిస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు ఎప్పుడు ఉంటాయి కదా. అందులో మంత్రులు వాళ్ళకి ఏవో మళ్ళీ వాళ్ళ
ప్రయోజనాలు అవి ఇవి వాటికి ఏం అడ్డంకి వస్తుందో అనేది ఉంటుంది కదా. కానీ ఇవాళ వ్యక్తం అవ్వచ్చు, వ్యక్తం కాకపోవచ్చు, అందరికి తెలియవచ్చు, ఆర్గనైజ్ కావచ్చు కాకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణ హృదయంలో ఇది ఫీల్ అవుతున్నది. సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి ఉండాలని. ఆయన కాదు కూడదని రాజీవ్ గాంధీని పెడితే మాత్రం తెలంగాణ ప్రజలందరూ నేను హర్ట్ చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సి వస్తుంది. అదొక కయాస్ మళ్ళా, అదొక అనవసరమైనటువంటి ఒక హర్టింగ్గా ఉంటుంది అది. సో అందుకని ఏంటంటే అంత వివాదాన్ని కొనితేయకుండా తెలంగాణ తల్లిని మీరు ప్రతిష్ఠించండి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరమైన సమస్యలు తీసుకురాకండి అని నేను చెప్పదలుచుకున్నాను. నేను అంటే దేశంలో మొదటి నుంచి కూడా జరిగింది ఏంటంటే ప్రాంతీయ అస్తిత్వాలను, ఆకాంక్షలను పట్టించుకోలేదు. చాలా భవనాలకు కావచ్చు, గ్రౌండ్స్కు కావచ్చు, వీటన్నిటి కూడా కొంత అప్పుడు జాతీయోద్యమ ప్రభావం ఉండడం కూడా కారణమై ఉండొచ్చు. కానీ ఎక్కువగా జాతీయ నాయకుల పేర్లే పెట్టినారు. ఎప్పుడైతే ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినాయో, వచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎన్టీ రామారావు పేరు పెట్టడం కానీ, లేదా మన ఏదో ఎన్జీ రంగా గారి పేరు, ఇటువంటివన్నీ పెట్టడం, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పేరు పెట్టడం, బాలయోగి పేరు పెట్టడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు వచ్చిన తర్వాత జరిగింది. మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ఈ పేర్లు పెట్టడం అనేది మొదలైంది. విగ్రహాలు పెట్టారు ఆయన ట్యాంక్ బండి మీద, తెలుగువారి విగ్రహాలని చెప్పాడు. సరే, దాంట్లో మనకు అభ్యంతరం ఉందనుకోండి, అందులో తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని మనం చేసాము అప్పుడు. అట్లా ఇప్పుడు కూడా మీరు అదే జాతీయ నాయకుల్ని పెడుతూ మమ్మల్ని తొక్కేస్తామంటే ఎట్లా? మరి తెలంగాణ వాళ్ళ పేర్లు ఎప్పుడు పెట్టుకుంటాం మనం, విగ్రహాలు ఎప్పుడు పెట్టుకుంటాం? ఇది అనవసరమైనటువంటి ఈ రకమైనటువంటి పని ఆయన చేయొద్దు ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మన మీద ఈ జాతీయ నాయకుల పెత్తనం, జాతీయ ప్రభుత్వాల పెత్తనం దానికి వ్యతిరేకంగానే జరిగింది. ఈ జాతీయ ప్రభుత్వాలు మన అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపినాయి. మనల్ని కలపడం వల్ల ఒక 50 ఏళ్ళు ఘోరమైన అవస్థలు పడి, బాధలు పడి, చివరికి ఎంతోమంది బిడ్డలు బలిదానం అయితే కానీ తెలంగాణ రాలేదు. మళ్ళా మనకి జాతీయ ప్రభుత్వాలు, వాటి పెత్తనాలు, జాతీయ పార్టీలు అవి మళ్ళీ వాటి ఇంట్రెస్ట్ను మన మీద రుద్దడం, ఇది మళ్ళీ మొదలైంది. ఒకవైపు బీజేపీ వాళ్ళొక గోల, వాళ్ళు ఈ రకమైనటువంటి డామినేషన్, వాళ్ళు హిందీని రుద్దుతామంటారు, వాళ్ళు అక్కడి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు, అక్కడ ప్రతీకలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటారు. నేను జాతీయమైన ఉండొద్దని కూడా అంటాను. ఉదాహరణకు రవీంద్ర భారతి ఉంది, మనం మార్చుకున్నాము, రవీంద్రుడి పేరు ఉండని అని అనుకున్నాం. నేను ఏమంటారంటే ముందు మన ఇంట్లో మన తండ్రి ఫోటో ఉండాలండి, ఆ తర్వాత మీరు ఎవరి పేరు ఫోటో అయినా పెట్టుకోవచ్చు. కానీ మన తాత ఫోటో, మన తండ్రి ఫోటోనే లేకుండా పక్కింటి వాళ్ళ ఫోటోలు ఉన్నాయనుకోండి, ఎట్లుంటుంది అది? గొప్పవాళ్ళ ఫోటోలు ఉండొద్దని నేను అంటలేను, గొప్పవాళ్ళ విగ్రహాలు, జాతీయ నాయకుల విగ్రహాలు కూడా ఉండాలి, కానీ మన వాళ్లకు చోటు లేనంతగా ఉండొద్దు. ఇది మొన్నటిదాకా ఆంధ్ర ప్రాంతమే ఉండే, వాళ్ళు పరిపాలించారు, వాళ్ళే పెట్టారు. తెలంగాణ వాళ్ళే పెట్టుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టుకున్నాం, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ పెట్టుకున్నాం, ఒక జయశంకర్ పేరిట ఒక యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఇట్లా ఏవో పేర్లు పెట్టుకుంటున్నాం. ఓ మల్లన్న సాగర్ అని కొమరెల్లి మల్లన్న పేరు మీద ఒక ప్రాజెక్టుకు పేరు పెట్టుకున్నాం, కాళేశ్వరం అని ఒక పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది తెలిసిన, మల్లన్న సాగర్, రాజీవ్ సాగర్ అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఈ రకమైన పేర్లు అయిపోయేటువంటి పరిస్థితే ఉంటుండే అన్నమాట. ఇప్పుడు ఈ యూనివర్సిటీలు అన్నిటి కూడా అట్లాంటి పేర్లతోనే ఉండేవి. మళ్ళీ తెలంగాణ రావడం వల్ల ఆ మాత్రం పేర్లు కొన్నింటికైనా పెట్టుకున్నాం. ఇప్పుడిప్పుడే ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది కనుక ఇక స్వేచ్ఛగా మనం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ టైంలో ఈయన వచ్చి మళ్ళా జాతీయ నాయకులు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు, జాతీయ నాయకులు కూడా కాదు, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరు కాదు, ఒక భగత్ సింగ్ కాదు, ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, గాంధీ కూడా కాదు, రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ నాయకులు ఎందుకు? వీళ్ళ దాస్యం. మొదటి నుంచి కాంగ్రెస్ నాయకులలో ఏంటంటే ఈ జీ హుజూరు మనస్తత్వం. ఇక ఆ సంతృప్తి పరచడం కోసం ఈ పేర్లన్నీ పెడుతుంటారన్నమాట. ఇప్పటికే చూడండి మీరు, రాజీవ్ రహదారి ఆల్రెడీ ఉంది, ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరుంది, తర్వాత సోమాజిగూడలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. ఇంకా ఆయన పెట్టదలుచుకుంటే ప్రస్తుతం ఇందిరాగాంధీ ఉంది కదండి, అది మన మల్టీప్లెక్స్ దగ్గర ప్రసాద్, అక్కడ పెట్టవచ్చు. అక్కడ పెడితే కూడా ఒక సమస్య ఉందండి పాపం, అక్కడనే పివి నరసింహరావు విగ్రహం ఉంది. పివి నరసింహరావుకి ఎంపీ పదవి ఇవ్వకుండా అవమానించాడు రాజీవ్ గాంధీ. పాపం ఆ పివి నరసింహరావు విగ్రహం కూడా కొంచెం కన్నీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సరే, ఏదో ఒక చోట ఒక గొప్ప చౌరస్తా చూడండి, అద్భుతంగా పెట్టండి రాజీవ్ గాంధీని, ఎవ్వరం కాదంటలేం, మీకు అంత కోరిక ఉంటే మీ అధిష్టానాన్ని సంతృప్తిపరచుకోవడానికి. కానీ సెక్రటేరియట్ ముందట ఉండడం అది సాధికార ప్రతిపత్తి. అక్కడ లోకల్ ఉండాలి, ఈ మట్టిని ప్రతిబింబించే, ఈ మట్టిలోంచి పుట్టింది ఉండాలి, ఇక్కడి జీవం తొణికిసలాడేది ఉండాలి, ఇక్కడి మనోభావం ఉండాలి. నేను చెప్పాను, అది మృణ్మయ ప్రతీక, చిన్మయ ప్రతీక, మన చైతన్య ప్రతీక, మన భౌతిక వ్యక్తీకరణ, మన భౌతికతకు వ్యక్తీకరణ.
దాన్ని మీరు తీసేయడం అంటే మొత్తం ఆయన అంతే తెలంగాణ కేసీఆర్ను నేనేదో ఆనవాళ్ళు రూపుమాపుతా అనే ప్రయత్నంలో అయినా తెలంగాణ ఆనవాళ్ళు కాకతీయుల ఆనవాళ్ళు రూపుమాపడం, చార్మినార్ను తీసేస్తా అని చెప్పి కుతుబ్షాహీ రాజుల ఆనవాళ్ళు, రాచరికం అనే పేరు మీద కాకతీయులను తీసేస్తా, కుతుబ్షాహీలను తీసేస్తా, తర్వాత ఇప్పుడు ఏకంగా ఆయన తెలంగాణ తల్లిని కూడా ఇది చేస్తున్నాడు. అసలు నిజాన్ని వాళ్ళు చేసిన తెలంగాణ తల్లే సోనియా గాంధీ పోలికలతో ఉందన్న విమర్శ వచ్చింది. నిజానికి ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజల్లో ప్రచారమై గ్రామాన ప్రతిష్ఠించబడిన తెలంగాణ తల్లిలో మీకు ఏ నాయకుల పోలికలు కనిపించవు. ఏదో తప్పుడు ప్రచారాలు, పిచ్చి ప్రచారాలు కొన్ని చేస్తున్నారు, కానీ అట్లా ఎక్కడా లేదు. అది మొట్టమొదట చారి అని ఒక నిర్మల్ కళాకారుడు ఆయన మొట్టమొదట తెలంగాణ తల్లి బొమ్మ వేశాడు. అది ప్రజాతంత్ర పత్రిక ముఖచిత్రంగా వచ్చింది. ఆ తర్వాత కొన్ని మార్పులతో కేసీఆర్ గారు, బిఎస్ రాములు గారు, మన గంగాధర్ అని మన జేఎన్యూలో ఇప్పుడు ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నారనుకుంటా, ఆయన శిల్పకారుడు కూడా, ఆయన తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అది ప్రచారంలోకి వచ్చింది, ఉద్యమంలో అది బ్రహ్మాండంగా వాడబడ్డది, అంత ప్రజలందరూ ఆమోదించింది. ఎంతమంది పెట్టుకున్నారండి ఆ విగ్రహాలు? ఊరూర పెట్టుకున్నారు. జయశంకర్ గారు ఆవిష్కరించారు, కోదండరామ్ గారు ఆవిష్కరించారు. కోదండరామ్ గారు ఎక్కువ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలకు హాజరైంది కోదండరామ్ గారు. ఆయన ఇప్పుడు మాట్లాడకపోవడం అన్యాయం. ఆయన చెప్పాలి, వాళ్ళ సెక్రటరియట్ ముందట ఉండాల్సింది అది కాదండి. నేను అదే అన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు అందశ్రీ గారిని అడగండి, ఎవరు ఉంటే బాగుంటుంది సెక్రటరియట్ ముందట. మీరు కోదండరామ్ గారిని అడగండి, హరగోపాల్ గారిని అడగండి. హరగోపాల్ గారు కూడా ఆయన తెలంగాణ సంస్కృతికి రావాల్సినంత ఇది ఇవ్వలేదు గత ప్రభుత్వం కూడా, ఆయన కంప్లైంట్ చేస్తూ కూడా ఆయన వ్యాసాలు రాశారు. ఆయన ఇప్పుడు పూనుకొని చెప్పాలి, అక్కడ తెలంగాణ తల్లిని పెట్టాలి, ఇట్లా మీరు చేయొద్దు అని చెప్పి హరగోపాల్ గారు కూడా చెప్పాలని నేను హరగోపాల్ గారిని కూడా కోరుతున్నాను. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అని ఆయన రాశాడు. అంతెందుకంటే రాష్ట్రగీతం ఏమిటి? అది తెలంగాణ తల్లి మీద పాటే కదా. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. తెలంగాణ జనని అంటే తెలంగాణ తల్లే కదా. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ అని కోరటెంకన్న రాశాడు. జయ జయోస్తు తెలంగాణ జననీ జయము సకల సంపత్ సంధాయిని జయ భారత మాతృహృదయ రాగసుధా సంవర్ధిని జయ 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 జయము జగద్యశస్విని జయ జయోస్తు తెలంగాణ జననీ జయము జయము సకల సంపత్ సంధాయిని అని నేను రాశాను. ఇట్లా ఎంతమంది రాశారండి తెలంగాణ తల్లి మీద? ఎన్ని పాటలు ఉన్నాయి. తెలంగాణ తల్లిని పాడుకున్నాము, ప్రతిష్ఠించుకున్నాము. ఇవాళ ఆ విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి చేతులు రావటం లేదు. అది సెక్రటేరియట్ ముందట ఆమెకు సాధికార ప్రతిపత్తిని కలిగించవా, ఒక స్టేటస్ కదా అది. అక్కడ పెడితేనే ఆ స్టేటస్ వస్తుంది తెలంగాణ తల్లికి. ఇంకెక్కడో పెట్టిన దానికంటే ఇంకెక్కడో చాలా చోట్ల పెట్టుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు పెట్టాల్సింది అక్కడ, కొత్తగా అయింది కనుక సెక్రటేరియట్ అక్కడ పెట్టాలి. ఇంకా అటువంటిది ఆయన రాజీవ్ గాంధీని పెడతామంటే ఇప్పుడు మేమంతా రాజీవ్ గాంధీ గారి మీద పాటలు రాసుకోవాలా? ఇక తెలంగాణ అంతా కూడా మొత్తం అంత కళాకారులంతా కూడా ఇప్పుడు ఆ పాటలు రాసుకోవాలేమో, అవే పాడాలేమో. మా తెలంగాణ తల్లి లేదు, మా మట్టి లేదు, మా చరిత్ర లేదు, ఏం లేదు, మాకు రాజీవ్ గాంధీ మా తండ్రి మా పితామహుడు అని పాడాలి. ఇప్పుడు తెలంగాణ పితామహుడు రాజీవ్ గాంధీ ఏమిటిది? తెలంగాణ జాతిపిత చేసుకోవాలి ఇక రాజీవ్ గాంధీని. నేను ఇదంతా కూడా రాజీవ్ గాంధీ పట్ల నేను ఆయననేదో అనాలని కూడా కాదు. రాజీవ్ గాంధీ అసమంజసం అక్కడ ఉండటం, ఆయనకు తెలంగాణ చరిత్రతో సంబంధం లేదు. మీరు రాజీవ్ గాంధీ గారిని ఇంకెక్కడన్నా అద్భుతంగా ప్రతిష్ఠించండి. మీరు చూడండి, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఒక్కరు దండ వేయట్లేదు. భట్టి విక్రమార్క గారు ఈ రోజు వరకు పెద్ద అంబేద్కర్ దగ్గర దండ వేశారా? శ్రీధర్ బాబు గారు వెళ్ళి వేశారా? ఎవరన్నా? ఆయన పేరేమిటో ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళి వేశాడా? తుమ్మల వేశాడా? ఏం వేయకూడదు ఆ విగ్రహం? ఇప్పుడు గతంలో పెట్టిన విగ్రహాలన్నీ, గత ముఖ్యమంత్రులు పెట్టిన విగ్రహాలను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వేయకుండా వదిలేశారా? అది కీర్తి అండి. మనకు అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం మనం, సెక్రటరియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం కదా.
అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం మీద దాన్ని నిరాదరణ ఏదో మామూలు పాపం సామాన్య జనం వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు, తాళాలు వేసి ఉన్నాయి, లోపల కూడా వస్తలేదు. ఆయన పాదాలు ముట్టుకుందాం అనుకునే వాళ్ళకు కూడా అవకాశం లేకుండా చేసిండు. ఏం అన్యాయం అండి ఇది? అంబేద్కర్ విగ్రహానికి అట్లా అపచారం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం లేకుండా చేస్తాం. కేవలం రేవంత్ రెడ్డి రాచరిక పోకడలు, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకే ఇదంతా చేస్తున్నాడు. మరోపక్క అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తారు. మరోపక్క తెలంగాణకు సంబంధించి ఇప్పుడే బానిస సంఖ్యలు పోతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ జాతీయ నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకుల పేర్లు లేకపోతే కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు తెచ్చి తెలంగాణ మీద రుద్దొద్దని చెప్పేసి ఇప్పటికైనా మేధావులు కానీ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ లేకపోతే హరగోపాల్ కానీ వీళ్ళంతా మేధావులు, సో వాళ్ళంతా రేవంత్ రెడ్డికి చెప్పి ఆ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి మరొకసారి పునరాలోచించాలని చెప్పేసి దేశపతి శ్రీనివాస్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.